ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपों, ప్రేమ గల మనిషి యొక్క మనసు ప్రశాంతమై పవిత్రమై సుస్థిరమై ఉంటుంది. प्रेम से भरे आदमी का मन प्रशांत, पवित्र और सुस्थिर रहता है। ఎట్టి పరాజయములకు కాని, ఎట్టి పరాభవములకు కాని, ఎట్టి కష్టములకు కాని అది ఏమాత్రము చెలించదు. किसी भी तरह की पराजय, अपमान या कष्ट के लिए वो जरा भी विचलित नहीं होगा। దీనికి భగవత్ ప్రేమనే ప్రధానమైన శక్తి. इसके लिए भगवत प्रेम ही प्रमुख शक्ति है। ఆత్మవిశ్వాసమే మానవులకు ప్రధానమైనటువంటి సౌందర్యము. आत्मविश्वास ही मनुष्य का प्रमुख सौंदर्य है। ఆత్మవిశ్వాసము అనంతమైనటువంటి అంతర్శక్తిని అందిస్తుంది. आत्मविश्वास अनंत अंतर शक्ति देता है। ఇట్టి ఆత్మవిశ్వాసమును అభివృద్ధి గావించుకొని ఆత్మానందమును పొందే నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను తగిన కృషి చేయవాలి. इस तरह के आत्मविश्वास को विकसित करके आत्मानंद को प्राप्त करने के लिए हर एक व्यक्ति को सही कर्म करना होगा। ప్రేమ అనగా కేవలము ఫలాపేక్ష నిమిత్తమై కొన్ని రకములైనటువంటి యొక్క భావములను అభివృద్ధి గావించుకొని తద్వారా కలిష్టము కానటువంటి యొక్క ప్రేమగా రూపొందింప చేసుకోవాలి. प्रेम मतलब केवल फल की इच्छा के लिए कुछ तरह के भावों को विकसित करके उससे फल नहीं मिलने वाले प्रेम की वृद्धि करना है। కారణమును పురస్కరించుకొని పుట్టునటువంటి ప్రేమ సరి అయిన ప్రేమ కానేరదు. समय के हिसाब से पैदा होने वाला प्रेम सही प्रेम नहीं है। ఎట్టి కారణములు లేనటువంటి అకారణ ప్రేమను అభివృద్ధి గావించుకోవాలి. कोई कारण नहीं हो ऐसा अकारण प्रेम विकसित करो। అది మానవుని యొక్క సహజ ధర్మము. वही मानव का सहज कर्म है। భగవంతుని అది కావాలనను ఇది కావాలనని ఏమాత్రం కూడా ప్రార్థన చేయరాదు. भगवान से वो चाहिए, ये चाहिए, ऐसे कभी भी प्रार्थना नहीं करनी चाहिए। కారణమేమనగా क्योंकि భగవంతుని యొక్క అనుగ్రహ ధనాగారమునందు ఎట్టి విలువైనటువంటి యొక్క ఘనమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క వస్తువులు ఉన్నవో అది ఎవ్వరికీ తెలియదు. भगवान के अनुग्रह कोश में कितनी कीमती, कितनी बड़ी, कितनी दिव्य चीजें हैं किसी को नहीं पता। తాను ఏమి ఇవ్వవలనని సంకల్పించుకునో అది కూడాను ఎవ్వరికీ తెలియదు. वो क्या देने वाले हैं वो भी किसी को नहीं पता। అట్టు తెలియనటువంటి పరిస్థితి యందు కేవలం మానవుడు అల్ప వస్తువులను, ఆట వస్తువులను కోరి కేవలము తన యొక్క దివ్య శక్తిని కోల్పోతున్నాడు. ऐसे अनजाने में केवल मानव ही अल्प वस्तु, खिलौनों आदि को मांगकर केवल अपनी दिव्य शक्ति खो रहा है। కనుక తన యొక్క అనుగ్రహమునకు పాత్రుడైనటువంటి యొక్క భక్తులకు ఏ ఘనమైనటువంటి, ఏ పవిత్రమైనటువంటి, ఏ దివ్యమైనటువంటి యొక్క దీనిని అందించునో అది ఎవ్వరికీ అర్థం కాదు. इसीलिए उसके अनुग्रह के लिए सुपात्र भक्तों को वे कितना बड़ा, कितना पवित्र, कितना दिव्य फल देने वाले हैं कोई समझ नहीं सकता। కనుకనే మానవుడు భగవంతుని ఎట్టి అల్ప స్వల్ప విషయంలో కూడాను ఆశించరాదు, ప్రేమించరాదు, ప్రార్థించరాదు. इसलिए मनुष्य को भगवान से किसी तरह की अल्प स्वल्प वस्तुओं की आशा नहीं करना चाहिए, प्रेम नहीं करना चाहिए, प्रार्थना नहीं करनी चाहिए। అన్నింటికంటే ఘనమైన విలువైనటువంటిది ప్రేమ. सबसे ज्यादा बड़ा और कीमती है प्रेम। ఒకవేళ నీవు భగవంతుని ఏమైనా కోర తలంచితివా, అట్లు కోరినట్లయినా భగవంతుడా నీ ఒక్కడే నాకు చాలు అనేటువంటి కోరికను కోరవచ్చు. अगर भगवान से कुछ मांगना ही है तो बोलो, हे भगवान हमें आप ही चाहिए, ऐसी इच्छा कर सकते हो। అది ఒక్కటి ఉంటే సర్వమును కూడాను మనం చేకూర్చుకోవచ్చును. एक वे साथ होने पर सर्वस्व प्राप्त किया जा सकता है। అట్టి విలువైనటువంటి యొక్క వస్తువును ఉంచుకొని కల్పవృక్షమునందు పోయి కాఫీ పౌడర్ అడిగినట్టుగా ఉంటుంటాది. ऐसी बहुमूल्य वस्तु पास में होके कल्प वृक्ष के पास जाकर कॉफी पाउडर मांगने जैसा है। కనుక భగవంతుని మనము కోరవలసినట్లయితే తనను మాత్రమే కోరాలి, కానీ అన్యమైనటువంటి, అల్పమైనటువంటి, స్వల్పమైనటువంటి కోరికలు మనం కోరరాదు. इसीलिए
हमें भगवान से मांगना है तो उन्हीं को मांगना है, अन्य अल्प स्वल्प मांगे नहीं करना चाहिए। ఆ కోరునప్పుడు కూడాను భగవంతుని అనేక విధములుగా వర్ణించి అతన్ని కేవలము మెప్పును పొందాలని అతనికి అనేక విధములైనటువంటి యొక్క వర్ణనలు కల్పించి మనము కోరికలను కోరరాదు. ये मांगते समय भगवान के बहुत सारे वर्णन कर उनकी शाबाशी पाने के लिए उनका विभिन्न तरह से गुणगान करके हमें वरदान नहीं मांगना चाहिए। నీవు కరుణా సముద్రుడవు, నీవు దయాసాగరుడవు, నీవు ఆపద్బంధుడవు, అనాథ రక్షకుడవు, ఈ విధమైనటువంటి వర్ణనలన్నీ కూడాను భగవంతునికి విసుగు వస్తాయి. तुम करुणा समुद्र हो, तुम दया सागर हो, तुम आपद बांधव हो, अनाथ रक्षक हो, इस तरह के सारे वर्णन भगवान को चिढ़ दिलाते हैं। ఇవన్నీ కూడాను కేవలము ఒక వ్యాపార రంగమునకు సంబంధించినటువంటివి. ऐसा केवल व्यापार संबंधी कार्यों में होता है। ఆ విధముగా భగవంతుణ్ణి వర్ణించి అందుకునేటువంటి ఫలములు ఇవి సరైన ఫలములు కూడాను కావు. भगवान का उस तरह वर्णन करके प्राप्त किए जाने वाले फल उचित फल नहीं होते। ప్రాచీన కాలము నుండి మహర్షులు, యోగులు ఇలాంటి వారందరి కూడాను ఈ విధముగా భగవంతుని వర్ణించడానికి ప్రయత్నము చేయటం వల్లనే వందల సంవత్సరములు తపస్సు చేసినప్పటికీ వారి అభిష్టములు నెరవేర్చుకోలేకపోతూ వచ్చారు. प्राचीन काल से महर्षि, योगी आदि ये सब भगवान का इस तरह वर्णन करने का प्रयत्न करने की वजह से ही सैकड़ों साल तपस्या करने के बावजूद अपना अभीष्ट पूरा नहीं कर पाए। కనుక భగవంతుడు మానుష్యాకారమును మాత్రమే అభిరుచిస్తుంటాడు. इसलिए भगवान मनुष्य शरीर की ही चाह रखते हैं। దైవం మానుష రూపేణ. मनुष्य रूप में भगवान। కనుక అతనిని ఒక చెలికాని వలె, ఒక మిత్రుని వలె భావించినప్పుడే అతనికి అమితమైనటువంటి ప్రీతి కలుగుతుంది. इसीलिए उनको सखा की तरह, एक मित्र की तरह भाव रखने से ही उनको बहुत खुशी मिलती है। ఓ ప్రియతమా, ఓ నా హృదయ రత్నమా, ఓ నా మిత్రమా అనేటువంటి యొక్క సంభాషణ చేత అతనిని ఎంతైనా కూడా నువ్వు ప్రసన్నుని గావించుకోవచ్చు. हे प्रियतम, ओ मेरे हृदय रत्न, हे मित्र, ऐसा संबोधन करने से उनको बहुत प्रसन्न कर सकते हैं। అట్టు కాకుండా ऐसा न करते हुए వాచమ గోచరుండని నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా, హే కృష్ణ కాచుకొన్నాను నీదు కృపకై నా మొరాలకించి బ్రోవుమయ్య వాచమ గోచరుండని. కాలుడు గొనిపోయిన గురుపుత్రుని తెచ్చి ఇచ్చినావు, కాలుని మదమణచినావు, వసుదేవ దేవకి చెరను విడిపించినావు, మేలుగంటి అయిన ఆ ద్రౌపది హా కృష్ణాయని మొరలిడ బ్రోచినావు, మేలు మేలు పాండవులను గాచినావు, కుచేలుని ఆర్తి తీర్చినావు, కురూపి అయిన కుబ్జా వక్రములను పోగొట్టినావు. शब्दों से आपको नहीं देख सकते हैं, तुम्हारे चरित्र का गुणगान करने की सामर्थ ब्रह्मा आदि देवताओं में भी नहीं है। हे कृष्ण, तुम्हारी कृपा के लिए इंतजार कर रहा हूं, मेरी प्रार्थना सुन के रक्षा करो। काल यमराज से गुरुपुत्र को वापस लाए, यमराज का गर्व भंग किया, वसुदेव देवकी को कारागृह से निकाला, पतिव्रता द्रौपदी के पुकारते ही रक्षा की, वन में पांडवों की रक्षा की, सुदामा के दुख दूर किए, कुरूप कुब्जा का वक्र बदन ठीक किया అని వర్ణిస్తే వారిని వీరిని ఆదర్శంగా నిరూపించుకొని తాను ఈ యొక్క ఫలమును పొందేటువంటి నిమిత్తమై భగవంతుని మెప్పులుగా చేస్తున్నాడని ఇది ఒక విధ హాస్యాస్పదంగా రూపొందుతుంది. ऐसा वर्णन करने से उनको इनको आदर्श मानकर खुद वर पाने के लिए भगवान के गुण गा रहा है, ऐसे हास्यास्पद बन जाता है। ఈ ప్రార్థనలన్నీ కూడాను కొంత అసూయ భావన కూడాను దారి తీస్తుంది. इस तरह की सारी प्रार्थनाएं थोड़े ईर्ष्या भाव की तरफ ले जाती हैं। వారికి అవి ఇచ్చావు నాకెందుకు ఇవ్వకూడదు, వీరితో ఈ విధంగా మాట్లాడినావు నాతో ఎందుకు మాట్లాడకూడదు, ఇది అసూయ భావములకు సరి అయినటువంటి చిహ్నంగా రూపొందుతుంది. उनको वो दिया, मुझे ये क्यों नहीं दिया, इनसे कैसे बात की, मेरे से क्यों नहीं बात करते, ये ईर्ष्या का चिन्ह है। ఇంతే కాక భగవంతుని ఒక అధికార స్థానంగాను, అమితమైనటువంటి యొక్క మిత్రునిగాను, సన్నిహితుడిగాను భావించినప్పుడే మన అభీష్టములు సులభంగా నెరవేరుతాయి. इतना ही नहीं, भगवान को एक अधिकार स्थान में अमित मित्र की तरह, अति सन्निहित की तरह भाव करने पर ही
हमारे अभीष्ट पूरे होते हैं। ఎవరిని మనము అమితంగా వర్ణిస్తాము? हम बहुत ज्यादा स्तुति किसकी करते हैं? క్రొత్త వారిని మిత్రుని గావించుకునే నిమిత్తమై మనము అమితంగా వర్ణిస్తాము. नए लोगों को मित्र बनाने के लिए हम बहुत ज्यादा स्तुति करते हैं। అతనిని గృహమునకు ఆహ్వానించినప్పుడు కూడా రండి, దయచేయండి, కూర్చోండి అనేటువంటి యొక్క ఈ గౌరవ పదవులు మాత్రమే అతనికి అందిస్తాము. उसको घर बुलाने पर आइए, पधारिए, बैठिए ऐसे सम्मानजनक शब्द इस्तेमाल करते हैं। కానీ పాత మిత్రుడే వచ్చినప్పుడు రారా, కూర్చోరా, వేయరా ఈ విధమైనటువంటి యొక్క మాటలతో అతన్ని సంబోధిస్తాం. पर पुराना साथी आने पर आओ आओ, बैठो, उठो ऐसे बात करते हैं। కనుకనే త్యాగరాజు అనేక సాధనలు చేసి అనేక కోట్ల జపములు ఆచరించి ఈ యొక్క నిత్యత్వమైనటువంటి సత్యస్వరూపాన్ని దర్శించే నిమిత్తమై తాను ఒక విధమైనటువంటి సాక్షాత్కారంను కూడా పొందాడు. इसीलिए त्यागराज ने कई साधनाएं करके, कई करोड़ जाप करके इस नित्य सत्य स्वरूप के दर्शन करने के लिए साक्षात्कार किया। అట్టి సాధన చేతనే అతను సన్నిహితుడిగా చేసుకున్నాడు. ऐसी साधनाओं से भगवान को सन्निहित बनाया। అతను ఈ గౌరవ ప్రతిష్టలకు సంబంధించినటువంటి పదములు ఏమాత్రం కూడాను ఉచ్చరించలేదు. उसने इन गौरव प्रतिष्ठा के संबंधित शब्दों का थोड़ा भी उच्चारण नहीं किया। అతన్ని తన ఇంటికి రామని కోరినప్పుడు ఏ విధంగా కోరుతూ వచ్చాడు? भगवान को घर बुलाते समय उसने कैसे प्रार्थना की? రరమా ఇంటి దాకా, రారమా ఇంటి దాకా, రఘువీర సుకుమారనే మృక్కెద, రారమా ఇంటి దాకా, రారా దశరథ కుమార నన్నేలు, రారా దశరథ కుమార నన్నేలు కోరా నేతాళలేరా, రారమా ఇంటి దాకా. आ आ हमारे घर तक, रघुवीरा सुकुमारा मैं प्रार्थना करता हूँ, आ आ हमारे घर तक। आओ दशरथ पुत्र, मेरी रक्षा करो, मैं इंतजार नहीं कर सकता, आओ आ हमारे घर तक। రారా, భగవంతుడిని ఎవరైనా రారా అని పిలుస్తారా? आ आ कोई भगवान को बुलाता है ऐसे? మహాసన్నిహితుడైనటువంటి వాడు కనుకనే అతన్ని ఆ విధంగా త్యాగరాజు సంబోధిస్తూ వచ్చాడు. बहुत सन्निहित होने की वजह से ही त्यागराज ने उनको ऐसे संबोधित किया। కనుక ఈ నవరాత్రి ఉత్సవం లోపల పూర్ణాహుతి దినము మనం గుర్తించవలసినటువంటి యొక్క విస్తుల యుక్తత్వాన్ని ఏ రీతిగా మనమంటే ఈ విధంగా గుర్తించాలి. इसलिए नवरात्रि त्योहार में पूर्णाहुति के दिन हम इस सत्य को कैसे जानेंगे? కోరికలను తగ్గించుకోండి, इच्छाओं को कम करो, అల్ప కోరికలు కోరకండి. अल्प वर मत मांगना। ఏదో ఒక ఫల నిమిత్తమై ఆశించి దానిని భగవత్ సన్నిధికి మనం పోయి కాలంను వ్యర్థము గావించుకునేటువంటి యొక్క మార్గములో మనం ప్రవేశించరాదు. किसी फल की आशा रखते हुए भगवान की सन्निधि के पास जाकर समय को व्यर्थ करने की ओर हमें नहीं जाना है। దురదృష్టవశాత్తు ఈ కలియుగం నందు ఏ క్షేత్రమునకు పోయినా, ఏ యాత్రలు చేసినా తమ యొక్క తత్ఫలమును అభివృద్ధి గావించుకొని మనసులను ఉంచుకొని యాత్రలు క్షేత్రములను దర్శిస్తూ వస్తున్నారు. बदकिस्मती से इस कलयुग में किसी तीर्थ स्थान जाकर यात्रा करके अपने सत्फल की वृद्धि करने की इच्छा मन में रखकर ये सब कर रहे हैं। ఒక భగవంతుడే మన యొక్క దీనిలో వశమైపోతే మనము లభించినటువంటి పరిస్థితి ఇంకెక్కడ ఉంది? లభించినటువంటి పదార్థములు ఇంకెక్కడ ఉంది? एक भगवान ही हमारी प्रार्थना से वश में हो जाने से हमको क्या नहीं मिल सकता है? कौन सा फल नहीं मिल सकता है? రామాని అనుగ్రహ బలం ఒక్కటుంటే చాలు, నాకు సర్వగ్రహములు కూడా నా హస్తగతం అవుతాయి అన్నాడు త్యాగరాజు. त्यागराज ने कहा, राम तुम्हारी एक अनुग्रह शक्ति बहुत है, सारे ग्रह मेरी मुट्ठी में होंगे। కనుక భగవంతుడిని వర్ణించకుండా తమ సన్నిహితునిగా భావించుకొని అతన్ని ఒక మిత్రుడిగా విశ్వసించి అతన్ని అనేక రకములైనటువంటి రీతిగా అతన్ని ప్రసన్నుని గావించడానికి ప్రయత్నించడం అత్యంత అవసరం. इसीलिए भगवान को स्तुति न करते हुए अपना सन्निहित मानकर एक मित्र के रूप में उनका विश्वास कर उन्हें तरह तरह से प्रसन्न करने की कोशिश करना
अत्यावश्यक है। దీని అన్నిటికీ పరమ పవిత్రమైనటువంటి ప్రేమ ఆధారము. इन सब के लिए परम पवित्र प्रेम आधार है। కష్టములు ఎందు కానీ, దుఃఖములు ఎందు కానీ, విచారములు ఎందు కానీ ఈ స్థితత్వమైనటువంటి యొక్క విశ్వాసమును మనము చెలించకుండా చూసుకోవాలి. कष्टों में, दुख में, संताप में इस दृढ़ विश्वास को हमें विचलित नहीं होने देना है। కనుక భగవంతుని అమితంగా వర్ణించడానికి కొంత ముందుకు పోకుండా इसीलिए भगवान की बहुत ज्यादा स्तुति न करके, కేవలం అల్ప కోరికలు మనం కోరకుండా केवल तुच्छ वर न मांगते हुए అతనినే మనం కోరితమంటే అన్నీ మనకు లభ్యమవుతాయి. हम उनको ही मांगने से हमें सब कुछ मिलता है। కనుక భగవంతుని నామస్మరణ చేస్తూ అతని మన యొక్క మిత్రుడిగాను సన్నిహితుడిగాను చేసుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి. इसीलिए भगवान का नाम स्मरण करते हुए उनको अपना मित्र और सन्निहित बनाने का प्रयत्न करना है।